వేసుకోండి. మీకు ఇంకా సిగ్గు వచ్చినట్టు లేదు. మీకు ఈసారి 11 పక్కన ఒకటి కూడా మిగిలేటట్లేదు. 150 ఒకటి ఎగిరిపోయింది. ఈసారి ఒకటి కూడా ఎగిరిపోయేటట్టుంది. మీరు మాటలు సక్రమంగా పెట్టుకొని మేము చేస్తా ఉన్నాం. మీరు మాటలు సక్రమంగా పెట్టుకొని మాట్లాడండి. ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే మీకు సీట్లు పెరుగుతాయి. విశ్వసించకపోతే లాస్ట్కి ఒకటే దిక్కు అవుతుంది. మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు, గేలు చేస్తూ ఉన్నారు, మీ రోతపత్రికల్లో ఇష్టం వచ్చినట్టు రాపిస్తూ ఉన్నారు, మా మీద రాపిస్తూ ఉన్నారు, మా నాయకుల మీద రాపిస్తూ ఉన్నారు. ఎవరిని మీరు పెట్టలేం. మీరేమో సజ్జనుడు, మేము దుర్మార్గులమా? మేమేమో ఇష్టం వచ్చినట్టు రౌడీజాలు చేస్తామా? మీరేమో బ్రహ్మాండంగా పరిపాలన చేశారా? ఒక్కరిని చెప్పమానండి రాష్ట్రంలో, ఒక్కరిని చెప్పమానండి రాష్ట్రంలో. 5 సంవత్సరాలు మేము గుండె మీద చేసుకొని పడుకున్నాం, ప్రశాంతమైన నిద్రపోయినామని చెప్పి ఒక్క కుటుంబాన్ని చెప్పమానండి. లేదంటే సీక్రెట్ ఓటింగ్ పెట్టమనండి, బ్యాలెట్ ఓటు సీక్రెట్ ఓటింగ్ పెట్టి ఓట్లు వేయమనండి, చెప్తారు ప్రజలు. అలాగాని ఏది పడితే అది రాసి, ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది వాగి మీరు ప్రజలకు చులకనైతా ఉన్నారు. దయచేసి మీరు వైసీపీ వాళ్ళు బురద చల్లటం మానుకోండి. మా మార్కాపురం జిల్లా ఎందుకు చేయలేదా? మాట్లాడండి. మీరు ఎందుకు చేయలేదా? జిల్లాని ఆ రోజు అనౌన్స్ చేయమని చెప్పి మేము ఎలుగెత్తి చాటాం, ఎలుగెత్తి మా ఘోష వినిపించాం. మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? మరి అన్ని సంవత్సరాలు అన్ని దఫాలుగా మీకు ఓట్లేశారే. ఈ ప్రాంత చెవులలో పూలు పెట్టడానికైతే మీరు బాగా పనికొచ్చిండ్రు, కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసడానికి పనికిరాలి. మేము వెలుగొండ ప్రాజెక్ట్ ఏం చేశారా? ఎంత పర్సెంటేజ్ చేయించారా? ఎంత పర్సెంటేజ్ చేయించారు? 19-24 మధ్యన రండి, లెక్కలు కూర్చుందాం. మీరు చిత్తశుద్ధితో పనిచేశారా? మేము చిత్తశుద్ధితో పనిచేసుకుంటున్నామా? మేము ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నామా? మీరు ఎంత మాత్రం ఉండి పనిచేశారు? మీరు ఏం చేశారు? మేమేం చేశాం తెలుసుకుందాం. ఊరికే ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ, ప్రజలని మీ యొక్క తప్పుడు పత్రికలు, తప్పుడు రాతలు రాపించుకుంటూ మీరు లబ్ధి పొందాలని చెప్పి చూసుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు భుజస్కంధాల మీద ఈరోజు రాష్ట్రాన్ని నడుపుకుంటా ఉన్నాం. నా పర్సనల్ అభిప్రాయం, మా 3 ఇంజన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా శరవేగంతో 130 కిలోమీటర్ల స్పీడ్తో పోతా ఉన్నాయి. దాన్ని 200 కిలోమీటర్ల స్పీడ్కు తీసుకుపోయేదానికి